రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట వెంకట్రావుపల్లి బి గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ అంబేద్కర్ రాజ్యాంగం చిత్రపటాలకు పూలమాల వేసి ఎమ్మెల్యే యాత్రను ప్రారంభించారు. యాత్ర అనంతరం 2 గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట అదేవిధంగా వెంకట్రావుపల్లిలో ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలకు రావడం జరిగింది. ఈ దేశం కొరకు నెహ్రూ కుటుంబం గాంధీ తాతతో పాటు మరి ఈరోజు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చిన కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ ప్రధానమంత్రి అయిన సమయంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి క్యాబినెట్లో ఈ భారతదేశంలో అట్టడుగున అణగారినటువంటి దళిత మరి గిరిజన పేద బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కు కావాలని ఒక గొప్ప రాజ్యాంగం రాసి చట్టసభలలో విద్యలో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడిచే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ రాజ్యాంగాన్ని మార్చుతా అని మోడీ చెప్తే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ ఈ రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఉత్తర ప్రగల్భాలు పలికి పేదల బడుగు బలహీన వర్గాల కించపరిచే విధంగా వాళ్ళ మాటలున్నాయి కనుక ఈ దేశం కొరకు నెహ్రూ కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని నవతరం ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలియజేసే కొరకు ఏఐసిసి ఈరోజు పిలుపు మేరకు ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్తో పాదయాత్రలు చేస్తూ మరి వాళ్ళ యొక్క నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి పేదలకు ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి పేదలకు రుణ సౌకర్యం కల్పించి అదేవిధంగా ఈరోజు వారు కూడా హంతకుల చేతుల్లో మరి దేశం కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి ఇవాళ సెల్ సిస్టమ్ వాడుతున్నామంటే మరి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కంప్యూటరీకరణ కానీ సెల్ సిస్టమ్ కానీ మరి తీసుకొచ్చినటువంటి గొప్ప కుటుంబం నెహ్రూ కుటుంబం. ఆ కుటుంబము రాజీవ్ గాంధీ కూడా ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. వారి కుమారుడు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్కి ఇచ్చి భారతదేశము మరి సుభిక్షంగా ఉండాలని భారతదేశాన్ని భారతదేశ ప్రజలను కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఆయన యొక్క కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల బాగోగులు చూసి 35 సీట్లతో ఈరోజు ప్రధానమంత్రిగా కాలేకపోయారు. కనుక మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి 3 సార్లు ఎన్నికయ్యాడు. 11 సంవత్సరాలు దాటిపోయింది. 11 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగ యువతను మోసం చేసి మరి అదేవిధంగా ప్రజలు వాడుకునేటువంటి రైతాంగం వాడుకునేటువంటి ఎరువుల మీద కానీ మనం హోటల్లో బువ్వ తిన్నా హాస్పిటల్లో పోయి మందులు కొనుక్కున్నా వేసుకున్న బట్టల మీద బొట్టు మీద సబ్బుల మీద ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ పన్నులేసి రక్తం తాగేటువంటి రాక్షస ప్రభుత్వం భారతదేశంలో కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చుబెట్టి ఈరోజు బీజేపీతర ప్రభుత్వాలు ఉంటే ఏ రకంగా కూలగొట్టాలని ఒక కుట్రతో మోడీ ప్రవర్తిస్తున్నటువంటి తీరును ఎండగట్టే కొరకే ఈ యొక్క మరి కార్యక్రమము
ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.